అందరికీ నమస్కారం. ఇవాళ మళ్ళీ మీ ముందరికి వచ్చాను మిమ్మల్ని చూడాలని. బాగున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూస్తున్నాను. గురువుల సందేశాలు మన చెప్పినట్టు నాట్య ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సిద్ధయోగి చాలా బాగా మాట్లాడారు, కరెక్ట్గా మాట్లాడారు. మనం అనుకుంటాం మనమే అన్నీ చేస్తున్నామని, కాదు. వెనకాల ఒక గురువు ఉన్నాడు మనకి అన్నీ చెప్పడానికి, అన్నీ చేయించడానికి అని ఆయన చెప్పారు. ఎవరు ఒక జన్మలో గురువైపోరు. ఈ జన్మ పరంపరలో జన్మ సంస్కారాలు బట్టి మనం ఎంత నేర్చుకుంటున్నామో, మనం ఎంత రోజువారీ జీవితంలో పాటిస్తున్నామో, ఎంత ఆలోచిస్తున్నామో, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది. ఒక జన్మకు సంబంధించింది అయితే ఈ జన్మలో పూర్వజన్మ కర్మలన్నీ మనం ఈ జన్మలోనే అనుభవించాలి, దానికే సరిపోతుంది. కనుక మనం మన నడవడిక మార్చుకొని మనం ఎప్పుడైతే చెప్పేది చేయగలుగుతున్నామో అప్పుడే మనం జ్ఞానులం, ధ్యానులం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్గంలో ప్రయాణం మొదలెట్టారు. ఇంకా చాలా ఉంది ప్రయాణం. మనం ఎవరం గురువులం అయిపోలేదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. పత్రికారు చాలా నేర్పారు. ప్రతిరోజు ఆయన మెసేజెస్ ఎంతో బాగుంటున్నాయి. వాటిని మీరు పాటిస్తే చాలు, ఇంకేమీ నేర్చుకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మధ్య మార్గం అని చెప్పారు. ఆలోచించేది కరెక్ట్గా ఆలోచించండి. కరెక్ట్గా ఆలోచించడానికి మధ్యలో ధ్యానం ముఖ్యం. ధ్యానం చేస్తేనే మనకి సరి అయిన ఆలోచనలు వస్తాయి. మొదలెట్టేటప్పుడు ఏమీ ఉండవు, కానీ ధ్యానం చేశాక సరి అయిన ఆలోచనలు వస్తాయి. అది కొంచెం గమనించుకుంటూ ఉన్నారంటే ధ్యానమే ప్రతి దానికి ఔషధం, మన ఎదుగుదలకి ఔషధం. ఇంకేమీ మనం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మ్యాజిక్లు ఏం లేవు, శ్వాస మీద ధ్యాస. కనుక అందరూ కూడా 11 రోజుల ప్రయాణాన్ని ఎందుకు వచ్చారు అంటే మిమ్మల్ని మీరు జయించుకోవడానికి వచ్చారు. మీ అరిషడ్వర్గాల్ని, ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకొని అరిషడ్వర్గాల్ని జయించి మనం ఇంటికి వెళ్ళాలి. ఒక సంవత్సరం అయిపోదు, ఒకసారికి అయిపోదు, ఒక్కోసారి ఒక జన్మకు కూడా అయిపోదు. కనుక ఈ ప్రయత్నం ఎప్పుడూ కూడా చేస్తూనే ఉండాలి, నిరంతరం. 1 రోజు 2 రోజులు కాదు, నిరంతరం చేస్తుంటే మనలో మార్పు మనమే గమనించుకుంటాం. పత్రిసార్ చెప్పారు, అన్నం తినడం అయితే నేను చూస్తాను, కానీ మీ లోపల ఆలోచనలు మేమేం కనిపెట్టలేం కదా. అదే ఆయన చెప్పారు. నువ్వేం భోజనం చేస్తున్నావో, ఏం తింటున్నావో నేను చూడగలను, కానీ నీ లోపలది మేమేలా చూస్తాం, అది మీకే తెలుస్తుంది, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. కనుక జాగ్రత్తగా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కడతాల్లో మనందరికీ కూడా ఇప్పుడు ఇంతమంది వచ్చారు, వసతి కావాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ వసతి కావాలని అనుకుంటున్నారు. కాబట్టి హ్యాపీగా మనం పడుకొని పొద్దున్న లేచి ధ్యానానికి రావాలంటే మనం హాయిగా నిద్రపోవాలి. కనుక ఆ వసతికి కావాల్సిన ఏర్పాట్లు ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారు. బట్ రూమ్స్ అవి తయారవ్వాలి, వాటికి కావాల్సిన ఫండ్ మనకి కావాలి. దాన్ని చూసుకొని మీరు అందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని నా కోరిక. అలాగే అన్నదానం కూడా చాలా ముఖ్యమైన భాగం మన పిఎస్ఎస్ఎంలో. సో దానికి కావాల్సింది కూడా చాలా ఉంది. ఎవరికి ఎంతో తోస్తే అంత మీరు వెళ్ళేటప్పుడు మీ దారి ఖర్చులకు వదిలేసి తక్కినవన్నీ మీరు అన్నదానానికి ఇచ్చి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మన పేరు మీద ఇంకో 10 మంది భోంచేస్తే మనకేళ్ళ కదా మంచిది. అందుకని చెప్తున్నాను. వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.